గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో సెకండ్ యూనిట్లో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కొన్ని టెక్నిక్స్, అంటే బిజినెస్ ఫార్మేషన్కి వేరియస్ టెక్నిక్స్, వివిధ రకాల టెక్నిక్స్ ఉండాలి. ఆ టెక్నిక్ తెలియకపోతే, సులువు పద్ధతి తెలియకపోతే వ్యాపారం చేయడం కష్టం. అదేమిటో ఇప్పుడు మనం చూడండి. బిజినెస్ ఫార్మేషన్ వేరియస్ టెక్నిక్స్ అంటే బిజినెస్ వ్యాపారం స్టార్ట్ చేయడానికి, వ్యాపారం ప్రారంభించడానికి కొన్ని రకాల సులువు పద్ధతులు, కొన్ని రకాల ఈజీ మెథడ్స్, కొన్ని టెక్నిక్స్ కావాలి. అలా ఉన్నప్పుడు మనకి వ్యాపారం చేసుకోవడానికి, అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. అంటే ఒకటి కొత్త ఆలోచన విధానాలు, వచ్చిన ఆలోచన వెంటనే ఇంప్లిమెంట్ చేయకూడదు. అందులో ఏవి మంచివి, ఏవి చెడ్డవని ఫిల్టర్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు మనకు వచ్చిన ఆలోచన అంతా కూడా మంచిదైపోదు, అలానే చెడ్డదైపోదు. కాకపోతే ఏంటంటే వచ్చిన ఆలోచనని ఎంతవరకు మంచిది, అది ఇంప్లిమెంటేషన్ అవుతుందా అవదా, మనకు అవకాశం కుదురుతుందా కుదరదా అని మనమే ఫిల్టర్ చేసేసుకోవాలి. అందులోనే కొన్ని డివైడ్ చేసేయాలి. అలా చేసుకుని మనకు తెలియంది మన పెద్దవాళ్ళని అడిగి, మన సీనియర్స్ని అడిగి, అలాగనమాట. మన సీనియర్స్ మనకంట ఈ వ్యాపారంలో బాగా పండిపోయిన వాళ్ళు, బాగా సీనియర్స్ని అడిగి కొన్ని రకాల టెక్నిక్స్, సులువు పద్ధతులు తెలుసుకుని వ్యాపారం చేయడం వల్ల ఆ వ్యాపారం సూపర్గా డెవలప్ అవుతుంది. అది టెక్నిక్స్. ఇది ఇంట్రడక్షన్ పార్ట్. ఫస్ట్ ఇది స్పెషల్ గ్రూప్స్. స్పెషల్ గ్రూప్స్ అంటే కొన్ని ప్రత్యేక బృందాలు ఉంటాయి. వ్యాపారం చేయడంలో కొన్ని ప్రత్యేక బృందాలు కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఒక 6 నుంచి 12 మంది ఒక గ్రూపులుగా ఏర్పడతారు. మనకి ఇచ్చిన దాని ప్రకారం ఒక 6 నుంచి 12 మంది ఒక గ్రూపులుగా ఏర్పడతారు. ఆ 12 మందిలో కూడా సీనియర్ పర్సన్ని వాళ్ళు హెడ్ కింద పెట్టుకుంటారు, ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కింద పెట్టుకుంటారు. అతను ఇటువంటి వ్యాపారంలో ఎన్నో మెళుకువలు, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన వాడు కాబట్టి. ఇప్పుడు సీనియర్ని ఎందుకు పెట్టుకుంటారు? వీళ్ళందరికంటే అతను ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్నాడు, అందులో ఉన్న లోటుపాట్లు, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుసు. ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలో తెలుసు. కాబట్టి అందులో ఈజీ మెథడ్స్ కూడా తెలుసు. కాబట్టి ఈ 6 నుంచి 6 to 12 మెంబర్స్ ఒక గ్రూప్కి ఏర్పడి, వాళ్ళలో తమ సీనియర్ పర్సన్ని హెడ్గా పెట్టుకుని, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి పెట్టుకుని, అతని యొక్క టెక్నిక్స్, అతను చెప్పే కొన్ని మెళుకువలు, కొన్ని ఈజీ మెథడ్స్ వీళ్ళందరూ కూడా పాటిస్తారు. దానివల్ల ఏమిటి, అతను అందరిలోనూ కూడా పెద్దవాడు, ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్నాడు. ఒకవేళ లాస్ వస్తే ఎలా ఫేస్ చేయాలి, ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేయాలి, అవన్నీ కూడా తెలిసినవాడు. కాబట్టి అతని పద్ధతి ప్రకారం ఈ యొక్క గ్రూపులో, ఈ యొక్క బృందంలో హైయెస్ట్, అతను బాగా వయసులోనూ వ్యాపారంలో పెద్దవాడు కాబట్టి అతను చెప్పిన దాని ప్రకారం వీళ్ళంతా కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక సీనియర్ పర్సన్ చెప్పిన దాన్ని మిగిలిన వాళ్ళంతా కూడా ఫాలో అయితే ఈజీ పద్ధతిలో వ్యాపారం చేయడం కుదురుతుంది. అలా తెలియకుండా, అసలు నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వ్యాపారం చేసేస్తే నష్టాలు వస్తే ఫేస్ చేయడం చాలా కష్టం. కాబట్టి గ్రూపులో ఉండే హైయెస్ట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవడైతే ఉన్నాడో వాడు చెప్పినట్టు ఈజీ మెథడ్స్ ద్వారా, సులువు పద్ధతి ద్వారా వ్యాపారం స్టార్ట్ చేసి అభివృద్ధి చేసుకుంటే ఎంతో డెవలప్ అవుతుంది మొత్తం అంతా. కాబట్టి బృందాలు ఇక్కడ అవసరం. అందరూ కలిసికట్టుగా ఉండాలి. మళ్ళీ అందరూ గొడవలు రావు. ఈగో ప్రాబ్లమ్స్, గొడవలు వస్తే కనుక మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా సీనియర్ పర్సన్, మంచో చెడో సీనియర్ పర్సన్ చెప్పింది వింటూ మొత్తం అంతా కూడా వ్యాపారం చేయడం చాలా ఇంపార్టెంట్. అది స్పెషల్ గ్రూప్స్. నెక్స్ట్ సంబంధాలు చలామణి. సంబంధాలు చలామణి అంటే ఇక్కడ మన మనసులో ఒకటి అనుకున్నప్పుడు అది ఎదుటి వ్యక్తితో, ఇంకొక ఎంటర్‌ప్రెన్యూర్ తోటి చెప్పాలి. అప్పుడు సంబంధం ఏర్పడుతుంది. నా తనని ఎవరికి చెప్పకుండా వ్యాపారం చేసేస్తాను అనుకోండి, లాస్ వస్తే నేనే భరించాలి. అలా కాకుండా నాకు ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన తోటి ఎంటర్‌ప్రెన్యూర్తో చెప్పాలి. అతనితోనే కాకుండా నలుగురితో, ముగ్గురితో చెప్పాలి. అలాగే సంబంధాలు, రిలేషన్స్ పెంచుకోవాలి. మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి. నా మనసులో ఉన్న భావన అందరికీ చెబితే అది మంచిదో రైటో, వాడు కరెక్టో కాదో వాడు చెప్తారు. దాని ప్రకారం బాబు నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు అనుకున్నది కరెక్టే, ఇలా చెయ్యి అంటారు. లేదా కాదు నీ ఆలోచన తప్పు, ఇలా చేయకు, అలా చేస్తే నష్టపోతావు అని చెప్తారు. ఏదో ఒకటి రైటో రాంగో ఏదో ఒకటి చెప్తారు. కాబట్టి మన సంబంధాల చలామణి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక వ్యక్తి వ్యాపారం గురించి తన మనసులో ఒక విషయం అనుకుంటే అది వెంటనే ఇంప్లిమెంట్ చేయకూడదు.
తోటి ఎంటర్ప్రెన్యూర్స్ తోటి పంచుకోవాలి. రిలేషన్స్ పెరుగుతాయి. ఎవడొకడు ఏదో ఒక సలహా ఇస్తాడు, అది మంచి సలహా కాబట్టి, అందరూ ఎంటర్ప్రెన్యూర్స్ కాబట్టి, అందరూ గ్రూప్స్గా ఉన్నారు కాబట్టి మనసులో అనుకున్న ఒక వ్యాపార ఆలోచన గురించి 10 మందికి మనం, అంటే గ్రూప్స్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి మనం రిలేషన్ పెంచుకుంటూ ఆలోచన బయట పెడితే తప్పు అయితే తప్పు అని చెప్తారు, కరెక్ట్ అయితే నువ్వు అనుకున్న కరెక్టే ప్రొసీడ్ అవ్వు అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఆలోచన సంబంధాలు పెంచుకోవాలి. వ్యాపార ఆలోచన సంబంధాలు ప్రతి ఎంటర్ప్రెన్యూర్ కూడా 10 మందితోటి పంచుకోవాలి. కాబట్టి చలామణి చేసుకోవాలి. అటువంటిప్పుడు వ్యాపారం సాగుతుంది. అంతేగాని మనసులో అనుకున్నది వెంటనే ఇంప్లిమెంట్ చేసేస్తే అది రైట్ అయితే పర్లేదు, రాంగ్ అయితే మాత్రం చాలా ఎక్కువ లాస్ అవ్వడానికి, నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రిలేషన్స్, సంబంధాల చలామణి అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, మేధా సంపత్తి ఏమిటి? వ్యాపారంలో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఆ సమస్యని పరిష్కరించగలిగే మేధస్సు కలిగిందని మేధా సంపత్తి అంటారు. వ్యాపారంలో ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా టెక్నికల్గా, ఫైనాన్షియల్గా, ఇంట్లో ప్రాబ్లమ్స్ తన మనసులో పెట్టుకుని వ్యాపారం చేయడం, లేదా గవర్నమెంట్ పాలసీస్ తనకి కుదరక ప్రాబ్లమ్స్ అవ్వడం, ఏదో రకంగా గవర్నమెంట్ పరంగానో, తోటి ఎంటర్ప్రెన్యూర్స్ పరంగానో, ఫ్యామిలీ పరంగానో, ఎకనామిక్ గానో, ఫైనాన్షియల్ గానో, సొసైటీ పరంగానో ఏదో రకమైన ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని, అంటే ఆ సమస్యగా పరిష్కరించడానికి కలిగిన మేధా సంపత్తి కలిగి ఉండాలి. ఆ యొక్క మెంటల్ ఎబిలిటీని కలిగి ఉండాలి. మనం తట్టుకోగలగాలి. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ లేకుండా వ్యాపారమే ఉండదు. ఏదో రకంగా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఆ వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలిగే క్యాపబుల్ మెంటల్ ఎబిలిటీ కలిగి ఉండాలి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు మైండ్ స్థిరత్వం ఉండగలగాలి, ఫికిల్ మైండెడ్ ఉండకూడదు. ఫికిల్ మైండెడ్ అంటే ఒకటి చంచల బుద్ధి, కోతి బుద్ధి అనమాట. అలా కాదు, ఫికిల్ మైండెడ్ ఉండకూడదు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కలిగిన ఫుల్ నాలెడ్జ్ మెంటల్ ఎబిలిటీ కలిగి ఉండాలి. ఫుల్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా తెలిసి దాని మీద ఆ సమస్యను పరిష్కరించగలిగే, సాల్వేషన్ చేసుకోగలిగే ఆ యొక్క కెపాసిటీ, మెంటల్ ఎబిలిటీని కలిగి ఉండాలి. అప్పుడు అదొక టెక్నిక్. ఏదో రకంగా వ్యాపారాన్ని పాడు చేయడానికి చాలామంది చూస్తుంటారు, ఏదో రకంగా ఏదో సలహా ఇస్తుంటారు. అన్నిటిని మనం నమ్మకూడదు. అది ఎంతవరకు అనేది మనమే సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. ఆ రకమైన మెంటల్ ఎబిలిటీ కలిగి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యాంటీ మెంటల్ ఎబిలిటీ అంటే విరుద్ధ మేధా సంపత్తి. యాంటీ మెంటల్ ఎబిలిటీ, విరుద్ధ మేధా సంపత్తి. ఒక వ్యక్తి కానీ, అటువంటి వ్యాపారం చేసే వ్యక్తులు కానీ వాళ్ళ ఆలోచనలు ఒక కాగితం మీద రాసి అందులో లోపాలన్నీ కూడా వేరు చేసేయాలి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఇంతకుముందు అవలంబించిన సిస్టమ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఒక కాగితం మీద రాసుకుని అందులో లోపాలు, డిఫెక్ట్స్, డిమెరిట్స్ అన్నీ కూడా తీసేయాలి. అప్పుడు తన మనసులో ఉన్న యాంటీ ఆలోచనలన్నీ కూడా పోతాయి. అది విరుద్ధ మేధా సంపత్తి అంటే. విరుద్ధ మేధా సంపత్తి అంటే ఏమిటి? తన ఆలోచనలో కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, అన్నీ మంచివి అవ్వవు, అన్నీ చెడ్డవి అవ్వవు, లోపాలు ఉంటాయి. ఆ లోపాలన్నీ కూడా వెంటనే తీసేయాలి. తనకి తెలియకపోతే తన సీనియర్స్ని అడిగి, చెప్పదు కదా, గ్రూప్స్గా ఏర్పడ్డారు కదా ఫస్ట్ మనకి స్పెషల్ గ్రూప్స్, వాళ్ళందరినీ అడిగి అందరూ కలిసి అందరి అభిప్రాయాలు ఒక కాగితం మీద రాసి అందులో లోపాలన్నీ కూడా సపరేట్ చేసేసి మొత్తం కలిసి వచ్చే టాప్ పాయింట్స్, మనకి ఫర్గా ఉండే పాయింట్స్ అన్నీ కూడా అప్పుడు దాన్ని వ్యాపారానికి ఇంప్లిమెంట్ చేస్తే వ్యాపారం, బిజినెస్ సూపర్గా డెవలప్ అవుతుంది. అంటే ఎవరెవరి సలహాలు, ఎవరెవరి ఆలోచనలు అన్నీ కూడా వెంటనే పాటించడం కుదరదు ఇక్కడ. అందులో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి గ్రూప్స్లో ఉండే మొత్తం ఎంటర్ప్రెన్యూర్స్ బృందం, ఆ గ్రూప్లో తాలూకు ఆలోచనలు, ఇంతకుముందు పాటించిన సిస్టమ్స్, రూల్స్ అన్నీ కూడా కాగితం మీద రాసి అవన్నీ కూడా వాళ్ళే సెల్ఫ్ చెకింగ్ చేసుకుని అందులో లోపాలు తొలగించేయాలి. విరుద్ధ మేధా సంపత్తి అంటే ఏమిటి? మన మేధస్సులో ఒక ఆలోచన వచ్చినప్పుడు దానికి విరుద్ధంగా ఉన్నవన్నీ కూడా తీసేయాలి. యాంటీ థింకింగ్ అనమాట. మనకు ఆలోచన యాంటీగా ఉందనుకోండి, వ్యతిరేకంగా ఉందనుకోండి, అది లోపం, అది మిస్టేక్. అటువంటి మిస్టేక్స్, డిమెరిట్స్ అన్నీ కూడా తీసేయాలి. అప్పుడు ప్యూరిఫై వస్తుంది.
మనం ఫిల్టర్ చేస్తాం కాబట్టి మంచి మంచి ఆలోచనలన్నీ కూడా రూల్స్ అన్నీ వచ్చేస్తాయి. దాన్ని మనం మన వ్యాపారానికి అన్వయించుకోవాలి, మౌల్డ్ చేసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆటోమేటిక్గా వ్యాపారం డెవలప్ అవుతుంది. కాబట్టి యాంటీ మెంటల్ ఎబిలిటీని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనకు వచ్చే ఆలోచనలే మంచి అవ్వవు, లోపాలు తొలగించాలి. కాబట్టి ఇది బృందంగా కలిసి కూర్చుని చేసే పని. ఒకటిగా కాదు, ఒకటికి అన్ని ఆలోచనలు రావు. ఎవరెవరి ఆలోచనలను కూడా ముందు సిస్టమ్ కాగితం మీద రాసుకుని అందులో లోపాలు తొలగించి మంచివి మాత్రం ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఓకే, అది యాంటీ మెంటల్ ఎబిలిటీ. నెక్స్ట్ స్కాంపర్. ఈ పద్ధతి, ఈ టెక్నిక్ని ఎవరు చెప్పారంటే బ్యాబ్ ఆబ్రే అనే ఒక ఇంగ్లాండ్కు చెందిన ఒక ఆర్థికవేత్త. అతను కూడా సైంటిస్టే, అతను ఎకనామిస్ట్. అతను చెప్పడం జరిగింది. అతని పేరేంటి? బ్యాబ్ ఆబ్రే. అతని పేరు అదే, మిస్టర్ బ్యాబ్ ఆబ్రే అనే వ్యక్తి ఈ స్కాంపర్ అనే దాన్ని చెప్పాడు. ఈ స్కాంపర్ అంటే అదొక ఎబ్రివేషన్. ఆ ఎబ్రివేషన్ ఇప్పుడు మనం చూద్దాం. స్కాంపర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎబ్రివేషన్, ఒక్కొక్క పదం. ఫస్ట్ ఎస్ అంటే ఏమిటి? సబ్స్టిట్యూట్, ప్రత్యామ్నాయం. ప్రతి ఆలోచనకి సపరేట్గా ఆల్టర్నేటివ్గా ఇంకొక ప్రత్యామ్నాయ ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మంచి ఉంటే చెడు ఉంటుంది, చీకటి ఉంటే వెలుతురు ఉంటుంది. నెక్స్ట్ అలాగే ప్రతి దానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎస్ మీన్స్ సబ్స్టిట్యూట్. ఇక్కడ స్కాంపర్లో చూడండి, నేను వేరెట్టాను. ఇక్కడ స్కాంపర్లో ఎస్ మీన్స్ సబ్స్టిట్యూట్ అంటే ప్రత్యామ్నాయం. ప్రతి ఆలోచనకి ఒక లోపం ఉందంటే దాన్ని సరి చేసుకునే మెరిట్ కూడా ఉంటుంది. ఒక డిమెరిట్ ఉంటుంది, మెరిట్ ఉంటుంది, సబ్స్టిట్యూట్ ఉంటుంది. సో ఎస్ మీన్స్ సబ్స్టిట్యూట్. నెక్స్ట్ సి మీన్స్ కంబైన్డ్. మన ఆలోచనలన్నీ కూడా కంబైన్ చేసి అవి ఎంతవరకు మంచివి ఎంతవరకు చెడ్డవి మనమే సెల్ఫ్ చెకింగ్ చేసుకుని మన సీనియర్స్ని అడిగి అందరూ కలిసి కంబైన్డ్గా కూర్చొని ఆలోచనలు చేసి ఆ ఆలోచనలు మంచి ఆలోచనలు వ్యాపారానికి ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో కంబైన్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సి అంటే కంబైన్డ్. ఓకే, నెక్స్ట్ ఏ అంటే ఏమిటి? అడాప్ట్. వచ్చిన అవకాశాన్ని మనకి అనుగుణంగా మలుచుకోవడం. ప్రభుత్వం ఏదో కొత్త ఒక రూల్ పెట్టింది అనుకోండి, ఆ రూల్ వ్యాపారానికి సంబంధించిందే, దాన్ని మన వ్యాపారానికి తగ్గట్టు అన్వయించుకోవాలి. లేదా ఎవడైనా ఒక కస్టమర్ షాప్లోకి వచ్చాడు అనుకోండి, వాడు కొనడానికి రాలేదు, చూడడానికి వచ్చాడు అనుకోండి, వాడి చేత కొనిపించేలే చెయ్యాలి. ఆ యొక్క టాక్టిక్స్ మనం నేర్చుకోవాలి. కాబట్టి అటువంటి విషయాలు కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి. ఏ అంటే అడాప్ట్, గ్రహించడం. ఓకే, ఇక్కడ ఎం మోడిఫై. పాత రూల్స్, పాత పద్ధతులు, పాత ఆలోచనలు తొలగించేసి మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి, కొత్త ఐటమ్స్ని ప్రవేశపెట్టి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి వ్యాపారాన్ని పెంచుకోవడం అనేది ఇక్కడ చేయాలి. సో ఎం అంటే మోడిఫై, మార్చడం, మోడిఫై చేసుకోవడం. అంటే ఓల్డ్ తీసేసి అప్డేట్గా ఉండే ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడం. ప్రస్తుతం అమల్లో ఉన్న, రన్నింగ్లో ఉన్న అప్డేట్ మన యొక్క ఆలోచనలు దాన్ని ఇంప్లిమెంట్ చేసి వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం. సో ఇక్కడ ఎం అంటే ఏమిటి? మోడిఫై. నెక్స్ట్ పి అంటే ఏమిటి? పుట్ టు అనదర్ యూజ్. అంటే వేరొక విధంగా ఉపయోగించుకోవడం. పుట్ టు అనదర్ యూజ్, వేరొక విధంగా ఉపయోగించుకోవడం. ఒక దానికి కాకపోతే వేరొక విధంగా ఉపయోగించుకోవడం, దాన్ని వేస్ట్ చేయకూడదు. దాన్ని ఆ ఆలోచనని కానీ ఆ విధానాన్ని కానీ ఆ వస్తువుని కానీ వేస్ట్ చేయకుండా పుట్ టు అనదర్ యూజ్, వేరే విధంగా ఉపయోగించుకోవాలి. ఆ ఆలోచన వేరే విధంగా పనికొస్తుందేమో చూసుకోవాలి. సో పి అంటే పుట్ టు అనదర్ యూజ్. నెక్స్ట్ ఈ అంటే ఎలిమినేట్. అవుట్డేటెడ్ ఆలోచనలు, పాత పద్ధతులు, పాత యంత్రాలు ఇవన్నీ కూడా అవుట్డేటెడ్ అన్నీ కూడా తీసిపడేయాలి, ఎలిమినేట్ చేసేయాలి. ఈ అంటే ఎలిమినేట్, తప్పించడం, మినహాయించడం, తీసేయి, ఓల్డ్ అని తోసేయి.
పాతవి తీసేయాలి. కొత్త ఆలోచనలు, అప్డేట్ వస్తువులు, అప్డేట్ టెక్నాలజీ ఇవన్నీ కూడా రన్నింగ్లో, ప్రస్తుతం అమల్లో ఉన్న, రన్నింగ్లో ఉన్న అప్డేట్ ఆలోచనలని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. పాతవన్నీ కూడా ఎలిమినేట్. సో ఈ ఫర్ ఎలిమినేట్. ఇంకా ఆర్ ఫర్ రివర్స్. రివర్స్ అంటే మనం అనుకునేదంతా కూడా కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అవుతుందని మనం చెప్పలేము. కొన్ని రివర్స్ అవుతాయి. దానికి కూడా సిద్ధపడి ఉండాలి. నెక్స్ట్, ఒక ఎంటర్ప్రెన్యూర్ మన వ్యాపారాన్ని దిగజార్చడం కోసం, తొలగించడం కోసం, లేదా నష్టపరచడం కోసం చేస్తాడనుకోండి, అటువంటి వాటితో మనం రివర్స్ అయినా పర్లేదు వ్యాపార పరంగా. ఇప్పుడు అతను ఏదో మన వ్యాపారం గురించి బ్యాడ్గా క్యాంపెయినింగ్ చేస్తున్నాడు, లేదా మన గురించి తప్పుడుగా ప్రచారం చేస్తున్నాడు, అటువంటి వాడి మీద రివర్స్ అయినా పర్లేదు. నెక్స్ట్ మన ఆలోచనలు, సెకండ్ పాయింట్, మన ఆలోచనలు కూడా కరెక్ట్ అవుతాయి, మంచిగా ఇంప్లిమెంటేషన్ అవుతాయి అని మనం పూర్తిగా గుడ్డిగా నమ్మకూడదు. కొన్ని రివర్స్ అవుతాయి. దానికి కూడా మనం మెంటల్ ఎబిలిటీగా సిద్ధపడి ఉండాలి, మనం రెడీగా ఉండాలి. రివర్స్ అయితే ఎలా తట్టుకోవాలి అనేది కూడా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి దానికి ఎబ్రివేషన్ అంతా కూడా చెప్పింది బ్యాబ్ యాబ్రే. ఈ బ్యాబ్ యాబ్రే అనేవాడు ఈ స్కాంపర్ అనే విధానాన్ని చెప్పాడు. ప్రతిదానికి కూడా తను చెప్పడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా పాటించినప్పుడు కంపల్సరీ కూడా ఆ వ్యాపారం డెవలప్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, మైండ్ మ్యాపింగ్ అంటే ఒక ఆలోచన వ్యాపారం గురించి, ఒక సమస్యను పరిష్కరించే విషయంలో కానీ, వ్యాపారాన్ని డెవలప్ చేసే విషయంలో కానీ ఏదైనప్పటికీ కూడా కంప్లీట్ మన మైండ్లో మ్యాప్ వేసుకోవాలి. అంటే ఒక డిజైన్ వేసుకోవాలి, ఒక షేప్, ఇలా వెళ్ళాలి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇలా చేస్తే మనకు నష్టం. సో ఎర్లీగా మనం అందరికంటే ముందుగానే రా మెటీరియల్స్ తెప్పించుకోవాలి. రేటు పెరగకుండా ముందుగానే మనం రా మెటీరియల్స్ తెప్పించి ప్రొడక్షన్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి, సేల్స్ పెరగాలి అని మనమే మైండ్ మ్యాపింగ్, మన మైండ్లోనే ఒక మ్యాప్ వేసుకోవాలి. ఒక ఆలోచన, ఒక స్కెచ్ వేసుకోవాలి. ఆ స్కెచ్ వేసుకుని దాని ప్రకారం వ్యాపారం డెవలప్ చేస్తాం. కాబట్టి ప్రాబ్లమ్ సాల్వేషన్కైనా, వ్యాపారం డెవలప్మెంట్కైనా ఒక ఆలోచన అనేది మైండ్ మ్యాప్ ఉండాలి. మన మైండ్లో మ్యాప్ చేసుకోవాలి కంప్లీట్గా. లేకపోతే లాస్ వచ్చినప్పుడు కూడా ఎలా ఫేస్ చేయాలి ముందుగానే మైండ్ మ్యాప్. అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని లాస్ రాకుండా వ్యాపారం డెవలప్ అవడం కోసం కానీ, ఒక ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే విషయంలో కానీ మనం ముందుగానే మన మైండ్లో మ్యాప్ చేసుకోవాలి, స్కెచ్ చేసుకోవాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్, మైండ్ మ్యాప్. నెక్స్ట్, మానసిక దృశ్యం అంటే మన మనసులోనే ఆలోచించాలి, మన మనసుతో ఆలోచించాలి. ఎంతవరకు నిజం, ఎంతవరకు ఇది అమల్లో జరుగుతుంది, అలా ఈ వస్తువుని కస్టమర్స్ కొంటారా కొనరా, మన ఆలోచన మంచిదా కాదా, మన సీనియర్స్ నేను చెప్పిన ఆలోచన వద్దంటారా లేకపోతే అమలు జరుగుతారా అని మనమే సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. మానసిక దృశ్యంగా మన మెంటల్లోనే, మన మైండ్లోనే, మన ఇన్నర్గా మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ మానసిక దృశ్యం అన్నమాట. ఇందులో ఏంటంటే వ్యాపారం గురించి, వ్యాపార అభివృద్ధి గురించి మన మనసులోనే ఒక ఊహా చిత్రాన్ని, ఒక ఊహాగానాన్ని వేసుకోవాలి. దాని ప్రకారం అది వెంటనే ఇంప్లిమెంట్ చేయకూడదు, 10 మందికి చెప్పాలి. అంటే 10 మంది తోటి ఎంటర్ప్రెన్యూర్స్కి చెప్పాలి. ముందు మనం మైండ్ మ్యాప్ చేసుకుని మానసికంగా, మెంటల్గా లోపల ఒక విషయాన్ని అనుకుని ఒక ఊహాగానాన్ని ఏర్పరచుకుని అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా 10 తోటి ఎంటర్ప్రెన్యూర్స్కి చెప్పాలి. కాబట్టి మానసికంగా ఏదైనా సరే ముందు మన మెంటల్గా, ఇన్నర్గా ఒక ఊహాగానాన్ని, ఒక ఇమాజినేషన్ చేసుకోవాలి కంపల్సరీ. ఆలోచించకుండా ఏ పని చేయకూడదు కదా. ఏ పని కూడా ఆలోచించకుండా 1కి 10 సార్లు, అందులో వ్యాపారం ఇది లాస్ వస్తే లక్షల్లో వేలలో పోతుంది. కాబట్టి ఏదైనా సరే మన మనసులో ఒక ఊహాగానాన్ని ముందు మన వ్యాపారం మీద లేదా ఒక ప్రాబ్లమ్స్ సాల్వేషన్ విషయంలో ఒక ఊహాగానాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
లేకపోతే వ్యాపారం డెవలప్మెంట్ విషయంలో కానీ ఒక స్కెచ్ చేసుకోవాలంటే ఊహగా అది ఇంప్లిమెంట్ కాకూడదు, వెంటనే ఇంప్లిమెంట్ చేయకూడదు. సీనియర్స్ని, తోటి ఎంటర్ప్రెన్యూర్స్ని అడగాలి. దేవుడి దేవాల మనం అనుకున్నది కరెక్ట్ అయిందనుకో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, లేదనుకో మళ్ళీ దీనికి రెమెడీ ఏంటని కూడా ఆలోచించాలి. ఓకే, మానసిక దృశ్యం. నెక్స్ట్ భావోద్వేగాలు. భావోద్వేగం అంటే చూడండి, ఎంటర్ప్రెన్యూర్స్ మధ్య మనస్పర్ధలు, గొడవలు, ఉద్రేకాలు, కొట్టుకోవడాలు ఇవన్నీ వస్తాయి. అది వ్యాపారం మీద పడకూడదు, వ్యాపారంలోనే వస్తాయి కానీ అది ఆ ఇన్ఫ్లుయెన్స్ వ్యాపారం మీద పడకూడదు. నా మాటే వినాలి, ఈగోనెస్ వచ్చేస్తుంది. ప్రతి మనిషికి కొంత ఈగోనెస్ ఉంటుంది. నేను చెప్పింది అమలుపరచాలి, నేను చెప్పిందే చెయ్యాలి అని కాదు. ఇక్కడ ఏది మంచిదైతే, ఏది వ్యాపారానికి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుందో ఆ పాయింట్ని మనం తీసుకోవాలి. ఇక్కడ ఈగోనెస్, ఉద్రేకాలు, రెచ్చిపోవడాలు, కొట్టేసుకోవడాలు, బలాబలా చూసుకోవడం కుదరదు. భావోద్వేగాలు ఇక్కడ కంట్రోల్లో ఉండాలి. మెయిన్ భావం చెప్పాలి, అది ఉద్రేకం కలిగించేటట్టు, రెచ్చిపోయేటట్టు కాదు. మనసులో భావం చెప్పడంలో తప్పులేదు, అది ఇంప్లిమెంట్ అవ్వాలి అనేది తప్పు. రైట్ అయితే పర్లేదు, రాంగ్ అయితే మటుకు చాలా వెరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సభ్యుల మధ్య, ఎంటర్ప్రెన్యూర్స్ మధ్య, వ్యాపారస్తుల మధ్య కంప్లీట్ భావోద్వేగాలు కంట్రోల్లో ఉండాలి. భావం చెప్పడంలో తప్పులేదు, నాదే అమలుపరచాలి, నా ఆలోచన మంచిది అనుకోవడంలో తప్పు. అది 10 మంది ఆమోదించాలి. మొత్తం యూనివర్సల్గా అందరూ కూడా యాక్సెప్టెడ్ చేస్తే అప్పుడు అది ఇంప్లిమెంట్ అవుతుంది, వ్యాపారానికి డెవలప్ అవుతుంది. ఇక్కడ ఈగోనెస్ కానీ, ఉద్రేకం కానీ, రెచ్చిపోవడం కానీ అలా కుదరదు. భావోద్వేగం ఇక్కడ ఉండకూడదు, అంటే ఉద్రేకపడకూడదు, రెచ్చిపోకూడదు. భావోద్వేగ సంబంధాలు అవి లేకుండా మనం రిలేషన్స్ను పెంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే డే డ్రీమింగ్ అంటారు. దీన్ని భావోద్వేగాల సంబంధాలు ఏమంటాము, డే డ్రీమింగ్ అంటారు. అంటే ఒకటి ప్రస్తుత సమస్య చుట్టూ పరిభ్రమించే అనేక రకాలు సాల్వేషన్స్ పరిష్కరించడానికి ఉండే అవకాశాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి, రెచ్చిపోకుండా. ఇక్కడ అదే ఇచ్చారు, ప్రస్తుత సమస్య చుట్టూ పరిభ్రమించే వ్యక్తుల ఆంతరంగిక మానసిక భావాల్ని, అవన్నీ కూడా భావ సంబంధాలు అంటారు. ఒక సమస్య చుట్టూ ఉండే మనసులో అనుకునే భావాలు, అటువంటివన్నీ కూడా భావ సంబంధాలు, భావోద్వేగం. ఇక్కడ ఈగోనెస్ కానీ, నెక్స్ట్ సుపీరియారిటీ కాంప్లెక్స్ కానీ అటువంటివి ఉండకూడదు. నే చెప్పిందే వినాలి, నే చెప్పిందే చేయాలి, అలా ఉండకూడదు. 10 మంది చెప్పినప్పుడు తప్పైనా సరే వెంటనే ఖండించాలి. ఒక్కడు చెప్పింది కరెక్ట్ అయినా సరే ఇంప్లిమెంట్ అయిపోవాలి. 10 మంది చెప్పారు అది రాంగ్, అది ఇంప్లిమెంట్ చేయకూడదు. ఒక్కడు చెప్పాడు, కరెక్టే చెప్పాడు, అది వ్యాపారానికి మనకి కరెక్ట్ అనిపిస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఉద్రేకానికి, ఈగోనెస్, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ బ్రెయిన్ రైటింగ్. బ్రెయిన్ రైటింగ్ అంటే ఏమిటి, మన మనసులో అనుకున్నది ముందుగా ఒక పేపర్ మీద పెట్టాలి. ఎప్పుడు కూడా మనసులో చాలా అనుకుంటాం, అనుకున్నవన్నీ గుర్తుండవు. అది మాత్రం ఫండమెంటల్. అది స్టూడెంట్కైనా సరే, వ్యాపారం చేసేవాడికైనా సరే, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా దానికైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, ఏవేవి సరుకులు తేవాలో ఒక లిస్ట్ రాసుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు టక్క 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 చదివేస్తూ ఉంటాం. ఆ సరుకులన్నీ మనం తీసుకోవచ్చు. మనసులో ఒక 2-3 కన్నా ఎక్కువ గుర్తించుకోవాలి. అక్కడికి వెళ్ళి అయ్యో అది మర్చిపోయినా, అంత దూరం మళ్ళీ వెళ్ళాలంటే పెట్రోలు లాస్ అని అనుకునే బదులు మన మనసులో ఏదనుకుంటున్నామో, మన బ్రెయిన్లో వ్యాపారం గురించి, డెవలప్మెంట్ గురించి ఏదనుకుంటున్నావో అవన్నీ కూడా ఒక రిటర్న్గా, ఒక లిఖితపూర్వకంగా రాసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మర్చిపోతాం అనుకోవచ్చు, లేదా ఇందులో ఏది బెస్ట్ ఏది రాంగ్ అని కూడా అనుకోవచ్చు. అలా టిక్ చేసేయడానికి, రాంగ్ కొట్టడానికి కూడా ఏదైనా మన మనసులో అనుకున్నది వెంటనే గుర్తుంటుంది అనుకోవడం చాలా తప్పు. రిటర్న్గా రాసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒకవేళ మర్చిపోయిన కాగితం మనకి చెబుతుంది, ఆ పేపర్ నువ్వు మర్చిపోయావు, నేను గుర్తు చేస్తున్నాను అని రిటర్న్గా మనకి కాగితం వెంటనే గుర్తు చేస్తుంది. కాబట్టి బ్రెయిన్ రైటింగ్ అంటే వ్యాపారం గురించి కొత్త కొత్త ఆలోచనలు కానీ,
కొత్త కొత్త పద్ధతులు కానీ మన మనసులో అనుకున్నప్పుడు, మన బ్రెయిన్లో అనుకున్నప్పుడు అవన్నీ కూడా రిటర్న్గా రాసుకోవాలి. రిటర్న్గా రాసుకున్నప్పుడు అది వెంటనే అమలు పొందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, మన ఇంట్లో ప్రతి నెల తెచ్చుకునే పచారీ సామాన్లు ఉంటాయి కదా, కిరాణా కొట్టు సామాన్లు. పచారీ సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు రకరకాల ఇంచుమించు 10, 11 ఉంటాయి. నెలవారీ సామాన్లు అంటే 1, 2 కాదు, ఒక 9, 10 అలా ఉంటాయి. అవన్నీ కూడా గుర్తుంచుకోవడం చాలా కష్టం. అక్కడికి వెళ్ళాక ఏదో మర్చిపోయానంటే కుదరదు. ఒక రిటర్న్గా రాసుకున్నాం అనుకోండి, కంప్లీట్ అక్కడికి వెళ్ళాక ఆ లిస్ట్ ఇచ్చేస్తే వాడే కట్టేస్తాడు. ఇంకా మర్చిపోతే అది తర్వాత చూసుకోవచ్చు. అందుకనే 1కి 10 సార్లు మన మనసులో ఏమనుకుంటామో రిటర్న్గా పెట్టుకుంటే మనం మర్చిపోయినా కూడా ఇది అబద్ధం ఆడదు. మనం మర్చిపోయినా కూడా పేపర్ అబద్ధం ఆడదు. కాబట్టి ఆ పేపర్ ప్రకారం మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం అవకాశం ఉంది. సో బ్రెయిన్ రైటింగ్ అంటే అనుకున్నది లిఖితపూర్వకంగా అమలుపరచడానికి ముందు అవకాశం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడ కూడా ఇచ్చారు ఏంటి, కొత్త వ్యాపార ఆలోచనలు ఉపయోగించే ముందు సులువుగా దానికి టెక్నిక్ ఏంటి, మెదడులో అనుకున్న పద్ధతులు, ఆలోచనలు ఇవన్నీ కూడా ఒక కాగితం పైన లిఖితపూర్వకంగా, చెప్పాను కదండి, అదే లిఖితపూర్వకంగా రిటర్న్గా రాసుకోవాలి. అదేంటి, తనకంట సీనియర్స్కి, తనకంట ఎక్స్పర్ట్స్కి చూపించాలి. నేను ఇలా రాసుకున్నాను, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నా ఆలోచనలను కూడా రిటర్న్గా రాసిచ్చాను, ఇది ఎంతవరకు కరెక్ట్, ఈజ్ ఇట్ నాట్ ఆర్ కరెక్ట్, అవునా కాదా, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్, ప్రాపర్ ఆర్ నాట్, జస్టిఫై ఆర్ నాట్, ఏది నా ఆలోచనలు ఇవి, నా మనసులో ఇది ఉంది అని ఒక రిటర్న్గా రాసుకున్నప్పుడు ఎవరు అబద్ధం ఆడినా కాగితం అబద్ధం ఆడదు. కాబట్టి రిటర్న్గా మనం అనుకున్న ఆలోచనలన్నీ కూడా రిటర్న్గా రాసుకోవాలి. అప్పుడు అది అనుకున్న వెంటనే ఇంప్లిమెంట్ చేయకూడదు. తనకంటా సీనియర్స్ని, తనకంటా ఎక్స్పర్ట్స్, బాగా నిపుణులు ఉంటారు కదా, సీనియర్స్ పెద్దవాళ్ళు, వాళ్ళకి చూపించాలి. వాళ్ళు కూడా దాన్ని చూస్తారు. అందులో మైనస్ ఉంటే తీసేస్తారు, కలిసి వచ్చేవి ఇంప్లిమెంట్ చేసేవి ఉంటే కనుక వెంటనే దానికి టిక్ పెడతారు. కాబట్టి మనం అనుకున్నది కూడా మెయిన్ లిఖితపూర్వకంగా ఉండి తీరాలి. నెక్స్ట్, కలిసి పనిచేయడం. కలిసి పనిచేయడం అంటే మనం చెప్పుకున్నది టీం వర్క్. కలిసి పనిచేయడం అంటే ఏమిటి, మనమంతా కూడా వ్యాపారస్తులం, వీఆర్ ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్, వీఆర్ ఆల్ ఈక్వల్. ఇందులో పేదవాడు గొప్పవాడు, తక్కువ కులం వాడు ఎక్కువ కులం వాడు అని పెట్టుకోకూడదు. అందరూ వ్యాపారస్తులం అని అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారం కరెక్ట్గా అందరికీ సమానంగా లాభాలు రావాలి అనుకున్నప్పుడు టీం వర్క్ మీన్స్ నో ఈగోనెస్, నో క్యాస్ట్, క్రీడ్, ఇవేం ఉండకూడదు. రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్, అలాగే సబ్ క్యాస్ట్, నెక్స్ట్ నేషనాలిటీ, ఇవేం ఉండకూడదు. వీఆర్ ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్, వీఆర్ ఆల్ వ్యాపారస్తులం అనుకోవాలి తప్ప ఇక్కడ నా కులం వాడు, నా క్యాస్టు, నా క్రీడు, నా సెట్టు, నా సబ్సెట్టు, నా రిలీజియన్ అలా పెట్టుకోకూడదు. కలిసి అందరూ కలిసి ఉమ్మడిగా బాధ్యతతోటి వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలి అనుకోవాలి తప్ప నా వాడు బాగుపడాలి, నా మతం వాడు డెవలప్ అవ్వాలి, నా కులం వాడు డెవలప్, ఇది పెట్టుకోకూడదు. అసలు ఆ ఊహే ఉండకూడదు అక్కడ. కాబట్టి నో క్యాస్ట్, నో క్రీడ్, నో రిలీజియన్, నో సబ్సెట్, ఆల్ ఆర్ ఈక్వల్. ఒకటే, ఆల్ ఆర్ ఈక్వల్. వీఆర్ ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్, వీఆర్ ఆల్ వ్యాపారస్తులం అనుకోవాలి తప్ప వీఆర్ ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ మర్చెంట్స్ అనుకోవాలి తప్ప నా వాడు, నా అది అక్కడే ఈ నెక్స్ట్ ఇక ఉండకూడదు. ఆ అన్బ్యాలెన్స్ ఉండకూడదు అక్కడ. ఇప్పుడే ఒక వాడు ఉంది కనుకోండి చాలా గొడవలు చెప్తారు. కాబట్టి కలిసి పనిచేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. టీం వర్క్ అంటారు. అందరూ కలిసి టీమ్గా చూడండి, క్రికెట్లో 11 మంది కలిసి ఆడితేనే అది మ్యాచ్ నెగ్గుతాం. ఇక్కడ కూడా అంతే, వ్యాపారస్తులు అందరూ కలిసి దాన్ని ఏమంటారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటారు కదా, మనకు తెలుసు. అంటే బీకామ్ వాళ్ళకి తెలుస్తుంది, బీఎస్సీ వాళ్ళకి తెలియదు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే వ్యాపారం చేసే వాణిజ్యదారులు అందరూ కలిసి ఒక గ్రూప్గా, ఒక సిస్టమ్గా, ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటారు. అందరూ కూడా రేటు పెంచుదాం అనుకున్నా పెంచుతారు, తగ్గిద్దాం చదువు, ఇంకో కరోనా టైంలో 6 to 2 గంటల వరకు తెరుద్దాం, లేకపోతే 6 to 11 గంటల వరకు షాపులు తెరుద్దాం, తర్వాత క్లోజ్ చేసేద్దాం, ఏదో అనుకుంటారు. దాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటారు. అలాగనమాట కలిసి పనిచేయడం, కలిసి పద్ధతులు, రూల్స్ అనుకోవడం, మంచివైతే ఇంప్లిమెంట్ చేయడం, చెడ్డవైతే కూడా డిమెరిట్స్ అని కూడా కొట్టేయడం.
ఇలాగ అందరూ కలిసి జాయింట్గా ఉమ్మడిగా మిక్స్ అయిపోయి ఒకే లెవెల్గా ఉంటూ హెచ్చు తగ్గులు ధనికుడు పేదవాడు కులం ఇలా పెట్టుకోకుండా అందరూ కలిసి పనిచేస్తే ప్రతి వాడి వ్యాపారం కూడా చిన్నదో పెద్దదో వ్యాపారం అందరిది పెద్దది ఉండదు, అందరిది చిన్నది ఉండదు, ఎవడి వ్యాపారం వాడిది. అందరూ కలిసి చేయడం వల్ల వ్యాపారం డెవలప్ అయ్యి ఇన్కమ్ వస్తుంది, లాభాలు వస్తాయి, మొత్తం అంతా కూడా ఇంకొంచెం డెవలప్ అవడానికి అవకాశం ఉంది. సో కలిసి పనిచేయడం, టీం వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, నేషనల్ ఇవేమి ఉండకూడదు. వీఆర్ ఆల్ ఈక్వల్, అందరం వ్యాపారస్తులమే అనుకోవాలి తప్ప. ఓకే, ఇదేంటి మనకి బిజినెస్ ఫార్మేషన్ టెక్నిక్స్ అంటే కొత్త వ్యాపారం ప్రారంభించడానికి టెక్నిక్స్ అన్నమాట. సులువు పద్ధతులు, టెక్నిక్స్ వేరియస్ టెక్నిక్స్, వివిధ రకాల టెక్నిక్లు. క్వశ్చన్ కూడా అలాగే ఇస్తాడు, తెలుగు మీడియంలో కూడా వివిధ రకాల టెక్నిక్లు అని ఇస్తాడు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం కూడా వేరియస్ టెక్నిక్స్ ఇన్ న్యూ బిజినెస్ ఐడియా. ఓకే, ఇంకోసారి